రోడ్లే వేయలేదు, మీకు అభివృద్ధి లేదు, ఏం లేదు, ఇది గుంటూరు కాదు గుంతలూరు అని చెప్పింది. నిజమేనా అది? ఎంత బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉంది, సౌకర్యం బాగానే ఉంది, వచ్చేది కూడా జగనే. షర్మిల గారు వచ్చి గుంటూరులో రోడ్లే బాగాలేదు, ఏం వేసాడు మీ సీఎం గుంతలూరు అని చెప్పనింది. ఆమె ఎన్నాళ్ళ నుంచి ఉండి ఏం చేసింది, ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ జగన్ మొహం చూసే చేసింది. అయ్యి నీళ్ళబాటి దెబ్బ తలుకుని కొడుతురా, జగన్ అన్న బాధపడతాడు, ఆ జాగ్రత్తతోటి వాళ్ళు నీళ్ళ బాటీలు వేసారు. లేకపోతే నిజం బాటీలు ఎత్తి దెబ్బ అయిపోయేది అక్కడే. పార్టీ ఇక్కడ ఉందా? తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? షర్మిల గారు నేను అడుగుతున్నా, మీరు తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలా? మీరు పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి కోసం ఒగ్గే కాడికి పార్టీలు అవసరంలా, అడగపోయి దానిలో చేరొచ్చు. అప్పుడే ఇదే ఓ నెలకి అదే 10 నెలలకి ఇస్తే వేసారు రోడ్డు. అప్పుడు రోడ్డు లేదు, వేసారు. ఇటు బాగానే ఉంది, మరి బానే ఉన్నాయి. సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వస్తారు అనుకుంటున్నారు. బానే ఉంది జగన్ గారి పాలన. ఏం బాలేదు, రోడ్లే బాలేవు, గుంతలూరు మీ గుంటూరు అంతా అని చెప్పి అంటుంది కదా షర్మిల. ఎవరు అంటున్నారండి? ఎంత బాగానే ఉంది, మాకేమైంది, మాకు బాగానే వస్తుంది. నిన్న షర్మిల గారు గుంటూరు వచ్చారు. నేను లేని మా అమ్మ ఇంటికి వెళ్ళాను. అయితే ఆవిడ అంటుంది అనమాట, ఏముంది, ఏం చేశాడు అసలు మీ సీఎం జగన్మోహన్ రెడ్డి, రోడ్లే వేయలేదు, మీకు అభివృద్ధి లేదు, ఏం లేదు, ఇది గుంటూరు కాదు గుంతలూరు అని చెప్పింది. నిజమేనా అది? ఎంత బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉంది, సౌకర్యం బాగానే ఉంది, వచ్చేది కూడా జగనే. ఆ మాట తప్పే కదా మరి. బాటిల్ ఇస్తారంట జగన్ గారిని ఇట్లా అనిందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు బాటిల్ ఇసేసారంట షర్మిల గారి మీద. అయ్యా మేము పోలేదమ్మా, మీటింగ్కి వెళ్ళలేదు. అదే మీకు చెప్తున్నా, ఇట్లా ఏం బాగాలేదు, జగనే వస్తాడు, వచ్చేది కూడా ఆయనే, పెద్దలను బాగా చూసేది ఆయనే. వాటర్ బాటిల్ వేయడం కరెక్టే అంటారా? నేను పోలేదు, నేను పోలేదమ్మా మీటింగ్. చెప్తున్నాం కదా, మనం పోతే చెప్తాం, మనం పోలేదు కదమ్మా. బాగుంటుంది, మాకేం బాధలేదమ్మా. జగన్ అంతా సాయం చేస్తున్నాడు మాకు. పింఛన్లు బాగానే వస్తున్నాయి, రోడ్లు బాగానే చేస్తున్నాడు, మళ్ళీ 18 ఏళ్ళు కూడా వేస్తున్నాడు మాకు, పిల్లల చదువులకు డబ్బులు వేస్తున్నాడు, అన్ని సౌకర్యం చేస్తున్నాడమ్మా. మాకేం తక్కువ చేయట్లా. మరి గెలుస్తారా ఇప్పుడు? ఇప్పుడు వచ్చేది ఆయనే, అసలుకి ఆయనే వస్తాడు ఖచ్చితంగా, 100%. వచ్చేది ఆయనే. ఎవరికి? జగను. జగన్కేనా? మా 4 ఓట్లు నా కొడుకు కాళ్ళు 4 ఓట్లు ఆయనకే. జగన్ మొహం చూసే చేసింది. అయ్యి నీళ్ళబాటి దెబ్బ తలుకుని కొడుతురా, జగన్ అన్న బాధపడతాడు, ఆ జాగ్రత్తతోటి వాళ్ళు నీళ్ళ బాటీలు వేసారు. లేకపోతే నిజం బాటీలు ఎత్తి దెబ్బ అయిపోయేది అక్కడే. ఎక్కువ మంది కూడా 100 మంది వచ్చారంట 4 ఆటోల్లో. ఎందుకు వస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఎవరు ఉన్నారు? బెంచీలు ఉంటున్నాయి ఆడ. మరి అయ్యో జగన్ మొహం చూసి కొంతవరకు అట్లా చేస్తున్నారు, వాళ్ళు కూడా రారు. జగన్ గారిని చూసే మరి, లేకపోతే ఎందుకు వేస్తారు? ఆనెవరు సంప్రదిస్తారు? అసలు తప్పు చేస్తుంది ఆ అమ్మాయ. ఒకవేళ ఉండు, పార్టీలో పోతే పోయావు, కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యాను నేను, అందుకని ఏది ఆకపోతుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ బొబ్బుంది మూలలో పండుకుందాం అవి ఆడ. ఎందుకు పండుకుందాం వలన? రాజశేఖర రెడ్డికి చంపడానికి కారణం సోనియా గాంధీ. లేకపోతుంటే మరి ఆమె మీటర్ లేకుండా చంపారు ఆయన్నే. పార్టీ ఇక్కడ ఉందా? తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? షర్మిల గారు నేను అడుగుతున్నా, మీరు తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలా? మీరు పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి కోసం ఒగ్గే కాడికి పార్టీలు అవసరంలా, అడగపోయి దానిలో చేరొచ్చు. అప్పుడే మరి పార్టీ ఎందుకు పెట్టుకున్నారు? షర్మిల గారు మొన్న ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయాలా? ఆమె చెప్పాలిగా సమాధానం. మరి పోటీ చేసి చూడు అక్కడ ఏమవుతుంది. ఇక్కడ పోటీ చేస్తే అంత దమ్ముందా షర్మిల గారికి? జగన్ గారికి 151 సీట్లు ఉన్నాయి. ఓడించాలంటే ఎంతోమందిని చూశారు. ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఈ 151 సీట్లు గెలిపించినప్పుడే ప్రజలు వాళ్ళని ఒక ఏకతాటిగా ఎన్నుకున్నారు, అంతే కదా. ఇప్పుడు ఇంకా పెరుగుతాయని సర్వేలు చెప్తున్నాయి. అదృష్టం బాగుంటే పెరుగుతాయి, లేకపోతే ఒక 2-3 తగ్గుతాయేమో. దానికి ఏమో ఉద్యోగం. సీఎం మాత్రం జగన్. ఎవరైనా చంద్రబాబు నాయుడు కూడా తెలిసింది, కుప్పంలో ఓడిపోతానని తెలిసి ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. పులివెందుల్లో గెలవాలంటే ఇలా బాబులు చాలామంది వచ్చారు. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి పులివెందులో గెలిచిన మొగండే ఉండదు అమ్మను. జగన్. ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తున్నాడు. మంచి పనులు చేశారు. నిన్న షర్మిల గారు వచ్చి గుంటూరులో రోడ్లే బాగాలేదు, ఏం వేసాడు మీ సీఎం గుంతలూరు అని చెప్పనింది. ఆమె ఎన్నాళ్ళ నుంచి ఉండి ఏం చేసింది, ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. కానీ బాటిల్ కూడా ఇసిరేసారంట మీదకి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు బాబాయ్? మేమా అదే ఈయనే వస్తారు అనుకుంటున్నాం అమ్మా. జగన్ గారు వస్తారు అనుకుంటున్నారు. జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదు అంటున్నారు కదా షర్మిల. ఎందుకు బాగా కొంత ముసలి మా బట్టలు బాగానే ఉంది. బాగానే ఉందా?
నిన్న గుంటూరు వచ్చారు షర్మిల. రోడ్లేం బాగాలేదు, ఏం చేశాడు మీ సీఎం? గుంటలూరు ఇది అని చెప్పి అంటుంది. ఏం మరి ఆ సంగతి మనకేం తెలుసు. మీకేమైనా కనపడ్డాయా గుంటలు అలాగా? గుంటలే లేవుగా, బాగానే ఉన్నాయి. ఎప్పుడో మేము పోయేది ఎప్పుడో ఒకసారి పోతాం కానీ మామూలుగా గుంటలు లేవు, కోళ్ళు లేవులే. నిన్న ఆవిడ మీదకి బాటిల్ ఇసిరేసారంట. ఎవరి మీదకి? షర్మిల గారి మీదకి. చూడు మరి కరెక్టేనా మరి ఆమె చెప్పడం అట్లా? అది తప్పు కదా అట్లా చెప్పుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు. డెవలప్మెంట్ ఏం లేదు, ఏం చేశాడు జగన్ రెడ్డి అంటుంది. చెబుతారు వాళ్ళ అన్నే కదా అట్లా చెప్పొచ్చా? ఆమె చెప్పకూడదు. చేశాడా అసలు చేయలేదా ఇంతకి జగన్ గారు? చేసాడు లేదా, చేయకుండా ఎందుకు చేస్తానే ఉన్నాడు. హై నెక్స్ట్ ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు అంటారు? చేసేది ఆయనకేనా అంటున్నారు, మరి వాళ్ళ కడుపులో ఏముందో నువ్వు చోట్ల. మీరేమనుకుంటున్నారు? నేను ఆయనకే వస్తా. అదేంది జగన్ గారి పాలన ఏం బాగాలేదు, రోడ్లు కూడా లేవు మీ ఊరికి, అంతా గుంతలూరు అంటుంది కదా షర్మిల గారు. ఇక అవన్నీ మన జనం చెప్పే మాటలు మనకేం తెలుసు. మీకైతే రోడ్లు అవి బాగానే ఉన్నాయా? ఇటు బాగానే ఉండే మరి. బాగానే ఉన్నాయి. అది తప్పేనంటారా మరి అలా అనడం? అంటాం తప్పే మరి, అట్ట అనకూడదు. జగన్ గారి పాలన కూడా బాగాలేదంటుంది కదా మరి. అనేదానికి మనం ఏం చేద్దాం? మీకైతే బాగానే ఉంది. మీకేమనిపిస్తుంది అసలు? బాగానే అది పిచ్చిల్లా ఇస్తున్నాడు అమ్మవాడు అంటే. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు కదా. మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. వాలంటీర్లు ఇస్తున్నారా? వాలంటీర్లు డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? తీసుకోరు, మనీ మనకి ఇస్తారు వచ్చి. ఆవిడ మీద బాటిల్ ఇసిరేసారంట, జనం కూడా ఎవరు రాలేదంట, ఒక 100 మంది వచ్చారంట. ఆ పింఛని కాడికి మనం బాగు కదమ్మా, మీటింగుల కాడికి బాగు కదా. షర్మిల గారు నిన్న గుంటూరు వచ్చారు, అయితే జనం ఎవరు వెళ్ళలేదంట, 4 ఆటోలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళారంట జనాన్ని. తెలియదమ్మా, మేము ఇంటికాడే ఉంటాయి, ఎటు బాగు కదా. నెక్స్ట్ అయితే జగన్ గారే వస్తారంటారా సీఎం గా? మరి ఇక్కడ షర్మిల గారు పోటీ చేస్తారా మరి? షర్మిల గారికి మేము ఎందుకు వేస్తాము అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు అంటే. రాజశేఖర్ రెడ్డి గారు కూతురుని అని చెప్పుకుంటుంది కదా, రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చెప్పుకుంటున్నారు కదా, అందుకు వేస్తారు అనుకునేదేమో ఎదవరికి ఉన్నాడు, ఆయన వస్తాడేమో. జగన్ గారా? మరి షర్మిల గారు నిన్న గుంటూరు వచ్చారు కదా, గుంటలూరు అది ఇది అని చెప్పి అంటున్నారు, మరి గుంటూరు అంతే ఉందా? నాకు తెలియదు ఆ గొడవ. నెక్స్ట్ అయితే జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మీకు పెన్షన్ వస్తుందా? ఎవరు తెచ్చిస్తున్నారు? మీరు వెళ్ళి తీసుకొని వస్తున్నారా? వస్తున్నారు వాలంటీర్లు వచ్చి. డబ్బులు తీసుకుంటున్నారంటగా మీ దగ్గర, ఎంత తీసుకుంటున్నారు? మా కార్డు తీసుకోవట్లేదా? వాలంటీర్లు డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు అడుగుతున్నారు అంటున్నారు. అస్సలు తీసుకోవట్లే మాకు. లేదా? ఇక్కడ రోడ్లు ఎట్టున్నాయి మరి? బాగానే ఉండే. మరి గుంటలేం లేవా? ఉన్నాయంటగా గుంటలు, మీరు చెప్పట్లేదా? ఏంది ఏ గుంటలు? మా బాగానే ఉందిగా మా రోడ్డు. వేసారా రోడ్లు? ఎప్పుడు వేసారు? మొన్న వేసారు. మొన్ననే వేసారు. అంతకుముందు లేవు. అంతకుముందు ప్రభుత్వంలో లేవు. ప్రభుత్వం ఏముంది, ఆయన వేసాడు, ఆయన కూడా వేసాడు. ఇప్పుడు బాగానే ఉంది. మరి మీరు నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆ ఆటకి ఎవరికో ఇది ఇప్పుడు ఏం చెబుతాం మేము? జగన్ గారికి వేయని అనుకుంటారా? నెక్స్ట్ సీఎం కంటే జగన్ అనుకుంటున్నాను. జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయా మీకు? రోడ్లు పర్లేదు, బాగానే ఉన్నాయి, రోడ్లు బాగానే వేసారు. మరి గుంటలు ఉన్నాయి అని చెప్పి షర్మిల గారు అంటున్నారు కదా. అక్కడక్కడ రోడ్డు గుంతలు ఉంటున్నాయి, మరి ఇబ్బందిగా అయితే లేదు, బాగానే ఉన్నాయి రోడ్లు. మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అంటే జగన్ అనుకుంటున్నాం. మీ ఓట్ అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నాకు ఓటు లేదు ఇక్కడ, మాది పొన్నూరు, ఇంకా కొత్తగా రాస్తున్నారులే. మా ఆవిడ గారికి ఉంది, మా వైపుకి ఉంది, నాకు లేదు. మీరైతే ఏమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది అని? మాకైతే పర్లేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ రోడ్లు మొన్నే ఒక నెలకి, అదే 10 నెలలకి ఇస్తే వేసారు రోడ్డు. అప్పుడు రోడ్డు లేదు, వేసారు. ఎందుకంటే అప్పుడు ఎంత గుంతలే, లారీలు పోయి అన్ని, చాలా రోడ్డు దుమ్ము రేగడం, చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడేం లేదు. ఇప్పుడు వేసేసారు. ఇప్పుడు వేసారు, పర్లేదు. కాలువలు కూడా కట్టారు. జగన్ ప్రభుత్వం ఎట్లుంది మరి? బాగానే ఉంది. రోడ్లు బాగానే ఉన్నాయా? రోడ్లో గోతులే బాగానే ఉంది. ఇంతకు ముందు గోతులే, అంతకుముందు ప్రభుత్వంలో గోతులే. రోడ్డు ఎప్పుడు వేసారు మనకి? ఇంతకు ముందే వేసారు. ఇది చూడండి,
అప్పుడు 5 నెలలు ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ కొంచెం బాగుంది. ఎందుకంటే ఇంటికి ముసలోళ్ళు చాలా మంది పింఛన్ తీసుకొని అల్లాడుతున్నారు కదా పాపం ఆడదా పోవాలంటే. ఇది బాగుంది ఆప్షన్. ఇది ఒకటని గవర్నమెంట్ స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియం నాడు నెట్ ప్రాబ్లం వాళ్ళ రోడ్లు ఎలా ఉన్నాయన్న? రోడ్లు అంటే కొంచెం అట్నే ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం గుంతలు కానీ ఓవరాల్గా అయితే మరి అంటే అర్థం టీడీపీలో కూడా ఇంక ఇట్నే ఉన్నాయి కదా అంతకుముందు గుంతలు కూడా. నెక్స్ట్ అయితే జగన్ గారు వస్తే బాగుంటుందా? జగన్ గారు ఈ రోడ్లు అంటే ఫస్ట్లో ఏదైనా కానీ ఒకటమ్మా ఈయన కొన్ని ఫస్ట్లో అమ్మా ఇప్పుడు మనకి ఇట్నే జగన్ అంటే హౌసింగ్ మాత్రం హౌస్లు మాత్రం అందరికి ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు మాత్రం. అది నెంబర్ 1 మాత్రం ఎందుకంటే చాలా ప్రతి పేదవాడికి స్థలం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అన్నాడు, అంటే నేను కూడా అంతకుముందు టీడీపీ పక్కన తిరిగాను చెప్తున్నా వాసన చెప్పాలంటే అంతకుముందు కూడా. అయితే 1 సెంటు స్థలం అంటే పేదవాడికి చాలా కష్టం కొనాలంటమ్మా. ఇప్పుడు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తున్నాడు, అది నెంబర్ 1. ఆ సెంటు భూమిలో ఏం రాదు మీకు అంటున్నాడు కదా, ఏం చేసుకుంటారు? ఆ సెంట్ అంటే చాలా మంది చెట్లకి చంద్రబాబు ఇంతకుముందు 4 సెంట్లు ఇచ్చారు. అంటే సెంట్తో మంచి ఇల్లే పడుతుందమ్మా. అంటే ఫ్యామిలీ ఉండొచ్చు, ఎందుకంటే ఒక గది పంచబట్ట. మన పథకాలు నవరత్నాలు భాగంగా ఇవి వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. నవరత్నాలు ఆటో డబ్బులు 45,000 అమ్మకి, ఈ 18,751. తర్వాత అమ్మఒడి ఈ సీఎంలో దాంట్లో వచ్చినాయి. ఆ చంద్రబాబు నాయుడు దాంట్లో మాకు రాలే డబ్బులు. పాలంటే పర్వాలే, మాకు నవరత్నాలు ఒకటి పర్వాలే. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నేను జగనే వస్తాను, జగనే వస్తారు. నా ఒపీనియన్ అది. పెద్ద కొడుకు జగన్ జగన్ నీ పెద్ద కొడుకా? మరి నాకు బతికెత్తున్నాడుగా. ఎందుకు ఎట్ట బతికిస్తున్నాడు నిన్ను? పెన్షన్ ఎత్తున్నాడు. పెన్షన్తో బతికేస్తున్నావు నువ్వు? మరి ఏం పని చేస్తాయా? నీ పిల్లలు ఎవరు చూడట్లేదు నిన్ను? ఉండారనుకో వాళ్ళకు ఉన్నాయి. జగన్ గారు నీకు పెన్షన్ ఇస్తున్నారు. జగన్ గారు నీ పెద్ద కొడుకు. నా కొడుకు. మరి నెక్స్ట్ ఎవరు కోటేస్తావు నువ్వు? కొడుకులు, 2 కొడుకులు, 5 కూతుళ్ళు ఉండా. మరి నన్ను బతికిస్తున్నాడు అయ్యా. పెద్ద అవసరాలు అయితే వాళ్ళు కూడా ఇస్తారులే అయ్యా. అదేనండి. మరి ఇప్పుడు నేను ఏదన్నా కొనుక్కోవాలా, గబాల నెలలో వాళ్ళని అడగలేవు. పెన్షన్ వస్తుందయ్యా. నన్ను తీస్తున్నావా, నన్ను బొమ్మ అంటావా చెప్పు. తీస్తుంది చెప్పు. ఆ మాట్లాడుతున్నా లాగుతుందా? సరే అయ్యా. నా పెద్ద కొడుకు, నాకు ఎవరు కోటేస్తావు రేపు? నేను జగన్కి వేస్తా. మళ్ళీ జగన్ గారిని ఎన్నుకుంటారా ప్రజలు? అందరి సంగతి నేనే. మరి షర్మిల నిన్న గుంటూరు వచ్చింది, గుంటూరు నీకు గుంటలూరు ఏంది, రోడ్లు లేవు ఏం లేవు అంటుంది కదా షర్మిల. నాకు అవసరం లేదు, నేను మటుకు ఆయన వచ్చినా రాకపోయినా ఆయనకే వేస్తా. ఆయనకే వేస్తావు? ఒకళ్ళ సంగతి నాకు వద్దయ్యా. మరి వాళ్ళ చెల్లెలు అంటుంది జగన్ రెడ్డి గుంటలూరు అని చెప్పేసి ఏది పడితే అది అంటుంది. ఏమో మరి అదంతా నాకు తెలియదు. నన్ను ఇప్పుడు వరకు బతికిస్తున్నాడు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలిగా. ఇక వచ్చే నేను జగన్కి వేస్తా.